అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ యువరాణిని. నాకు యువరాణి అన్న పేరు పెట్టినప్పటి నుండి చిన్నప్పటి నుండి సరిగ్గా మాటలు వచ్చేవి కాదు. ఇంత వయసు నుండి సరిగ్గా పేరు పలకటం వచ్చేది కాదండి. నేను 5th క్లాస్ వరకు పెద్దగా యువరాణి అన్న మాటకి యువలాని అని చెప్పేదాన్ని. 5th క్లాస్లో ఆశా కుమారి టీచర్ గారు ఉండేవాళ్ళు, ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు. తను ఎప్పుడు పద్దాకు ముద్దుగా నీ పేరేంటమ్మా అని మరీ చెప్పించుకొని నవ్వేవాళ్ళు. అడిగినప్పుడల్లా యువలాని అని చెప్పేదాన్ని. దానికి బాగా నవ్వుతూ ఉండే. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళండి, ఆట పట్టించేవాళ్ళండి. నాకు పలకటం రాదని బాగా ఆట పట్టించేవాళ్ళు. నాకు 6th దాకా నాకు పలకటం వచ్చేది కాదు. మా అమ్మగారు చిన్నప్పుడు తేనె బాగా నాకిచ్చేవాళ్ళు. రాగి ఆకులో తేనె నాకియటం వల్ల ఇది ఎప్పుడు పలకటం వచ్చిందో నాకు ఐడియా లేదు. 7th వచ్చేవాడికి నాకు పలకటం వచ్చేసిందండి. ఇట్లా ఈ పాప వయసు అప్పటి నుండి నాకు రోజు తేనె నాకిచ్చేది. చిన్నప్పటి నుండి ఇట్లా రాగి ఆకు ఒకటి తెచ్చుకోమనేవాళ్ళు. రాగి ఆకుల్లో ఇట్లా తేనె వేసేవాళ్ళండి. తేనె వేసిన తర్వాత నాకిచ్చేవాళ్ళండి. నాకిచ్చేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుండి నాకు 5th క్లాస్కి వచ్చేదాకా బాగా నాకిచ్చేవాళ్ళు. రోజు తేనె నాకానండి. అట్లా నాకు 10 years వచ్చేదాకా నాకిచ్చారు. నాకిచ్చే వాటికి నాకు పలకటం వచ్చింది. అట్లానే చిన్నపిల్లలకి మాటలు రాకపోయినా కొంచెం మెత్తగా ఉన్న రోజు రాగి ఆకులో తేనె నాకిందండి. మాటలు బాగా వస్తాయి. మరి ఈ తేనెకి ఈ రాగాకి కాంబినేషన్ ఏంటో నాకు తెలీదు. చిన్నప్పటి నుండి మాత్రం మా అమ్మగారు ఇట్లా నాకిచ్చేవాళ్ళు. మీరు కూడా నత్తి ఉన్న పిల్లలకి కానీ ఏమన్నా అక్షరం పలకన వాళ్ళకి కానీ రోజు తేనె రాగాకులో తేనె నాకిందండి. బాయ్ ఫ్రెండ్స్.